గారిని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో మనం అందరం కూడా నడవాల్సిన బాధ్యత మన పైన ఎక్కువగా ఉంది. ప్రజాసేవ కోసం రాజకీయాల్లో మార్పు తీసుకురావడం కోసం సర్వస్వం వదిలి ఆఖరికి సినిమాలు కూడా తగ్గించుకొని సొంత వ్యాపారాలను వదిలి ప్రజల మేలు కోరే విధంగా ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలనే దిశగా మన జనసేన పార్టీ అధ్యక్షులు అడుగులు వేయడం జరిగింది. ఆయన ఆలోచన విధానంతో ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగనంత విధంగా మన రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో 175 నియోజకవర్గాలు ఉంటే 164 నియోజకవర్గాలు సాధించిన ఏకైక రాష్ట్రం మన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మన రాష్ట్రంలో చాలా మంది పెద్దలు కూడా విమర్శించడం కూడా జరిగింది. మన జనసేన అధ్యక్షులు 19 సీట్లు తీసుకున్నారు, ఎమ్మెల్యే సీట్లు 50 సీట్లు తీసుకోవాల్సింది, 70 సీట్లు తీసుకోవాల్సింది అనేసి. ఎన్ని సీట్లు తీసుకున్నామనేది లెక్క చేయకుండా 21 సీటు ఎమ్మెల్యేలు తీసుకున్నారు. 21 సీటు ఎమ్మెల్యేలు గెలిపించిన ఏకైక నాయకుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ 2 ఎంపీలను తీసుకున్నారు. ఆ 2 ఎంపీలు కూడా గెలవడం దేశ చరిత్రలో ఒక పార్టీ పెట్టిన 10 సంవత్సరాల కాలంలో కానీ ఎన్ని సంవత్సరాల కాలంలో కానీ ఎన్ని సీట్లు నిలిస్తే అన్ని సీట్లు గెలిచిన ఏకైక పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ అనేది కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు సోదరులారా, మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో జరిగింది, మీరంతా చూశారు. 9 నియోజకవర్గాల్లో మోదీజీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రచారం చేయడం పోయారు మహారాష్ట్రకు. 9 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో 9 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచారనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఒక మహాశక్తి, ఒక మంచి మనిషి, ఒక మార్పు కోసం పార్టీ పెట్టారు. మార్పు కోసమే రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. అటువంటి నాయకుడికి మన నాయకుడు ఈరోజు మన కోసం వచ్చి ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో మన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు మన నాగబాబు గారు రావడం ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా అహర్నిశలు పవన్ కళ్యాణ్ గారికి వెన్నంట ఉండి రాత్రింబవళ్లు తోడుగా ఉండి సహాయ సహకారాలు అందించిన ఏకైక నాయకులు మన నాగబాబు గారు అనేసి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీకొకటి చెప్పాలి.